అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో తమిళనాడు తిరుమలమలై దగ్గర డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అయితే బరి తెగించి క్యాజువల్ బైపాస్ చెకింగ్ అని ఒక ట్రక్‌నైతే ఆపి, ఆ ట్రక్‌లో ఉన్న 19 ఇయర్స్ లేడీని తీసుకువెళ్ళి కిరాతకంగా రేప్ చేసి అక్కడే పడేసైతే వెళ్ళిపోవడం జరిగింది. ఆ నెక్స్ట్ డే వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వడంతోటి ఇది చేసింది సుందర్ అండ్ సురేష్ రాజు అని పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రెజెంట్ అయితే డ్యూటీస్ నుంచి తొలగించారు. అండ్ వాళ్ళ మీద సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అండ్ కాపాడాల్సిన పోలీసులే ఇలా చేయడం అనేది నిజంగా ఎంతవరకు నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ నిజంగా ఒకరు ఇద్దరు చేసిన ఎదవ పని వల్ల ఇవాళైతే మొత్తం పోలీసుల్ని ఏలెత్తి చూపిస్తున్నారు. అండ్ నిజంగా ఇలాంటి వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి. మనం పాస్ట్లో ఇలాంటి కేసెస్ చాలానే చూసాం. అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి కొంచెం అన్నా తగ్గించాలంటే ఖచ్చితంగా ఇలా చేసిన ఎదవల మీద ఖచ్చితంగా ఉరిశిక్ష అయితే డిమాండ్ చేయాలి. అండ్ నిజంగా మన స్త్రీల మీద చెయ్యి వేయాలంటేనే భయపడేటట్టయితే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇలాంటివి తగ్గించే ఛాన్స్ ఉందని నేనైతే పర్సనల్లీ అనుకుంటున్నాను. అండ్ ఈ ఓవరాల్ ఇష్యూ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మన స్త్రీల్ని మనం కాపాడుకోవచ్చు ఖచ్చితంగా మీరు కమెంట్స్లో రాయండి. అండ్ నా సైడ్ నుంచి చిన్న ప్రయత్నం చేస్తున్నాను వాయిస్ రైజ్ చేద్దామని. అండ్ మీరేమనుకున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.